రఘుదేపాక జీనియస్ పబ్లికేషన్స్ వారి ఇండియన్ ఎకానమీ ఇవాళ వాళ్ళ ఆఫీస్ నుంచి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మనకు 3 బుక్స్ వస్తాయి. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ, తర్వాత వచ్చేసి తెలంగాణ ఎకానమీ మరియు యూనియన్ బడ్జెట్. ఈ 3 బుక్స్కి సంబంధించిన రివ్యూస్ అనేది మనం చూద్దాం. ఇది బుక్ డిజైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెక్షన్ 1 భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు, సెక్షన్ 3 అభివృద్ధి సమస్యలు మార్పులు. అండ్ ఈ బుక్ దీని ఆధారంగా ప్రిపేర్ చేశారంటే బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అండ్ తెలుగు అకాడమీ బుక్స్, యూనియన్ బడ్జెట్ 2024 అండ్ 25, భారత ఆర్థిక వ్యవస్థ 23-24, లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, యోజన మాసపత్రికలు, నూతన కరెంట్ అఫైర్స్ అంశాలు, లేటెస్ట్ నీతి ఆయోగ్ రిపోర్టులు మరియు ఇతర నివేదికలు. దీని యొక్క ఆథర్స్ వచ్చేసి ఎన్ సంతోష్ కుమార్ అండ్ ఉబ్బు రమేష్ గారు. ఇప్పుడు ఈ బుక్ సంకలనం ఎన్ సంతోష్ కుమార్ సార్ అండ్ ఉబ్బు రమేష్ సార్ గారు చేశారు. పార్ట్ 1 వచ్చేసి ప్రణాళికలు, నీతి ఆయోగ్ మరియు పబ్లిక్ ఫైనాన్స్, భారత పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, ప్రభుత్వ విత్తము, బడ్జెటు. నెంబర్ 2 వచ్చేసి జాతీయ ఆదాయం భావనలు, వ్యవసాయ రంగము, అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగాలు. ఇది కలర్ ప్రింట్తో పాటు ఇక్కడ ఇమేజెస్ అని కొన్ని ఇచ్చారు కదా. దీనికి సంబంధించిన ఇమేజెస్ అంటే భారత పంచవర్ష ప్రణాళికల పితామహుడు అని ఎవరెవరైతే ఏ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇమేజ్తో సహా ఇవ్వడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్, భారత హరిత విప్లవ పితామహుడు. ఇలాంటివి ఇవ్వడం అనేది చాలా మంచి డిజైనింగ్, బాగుంది. బుక్ కూడా ఈ విధంగా ఇవ్వడం వల్ల మనం చూసిన వెంటనే దీన్ని ఇమీడియట్గా గుర్తుంచుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. 4.2 అనేది సేవా రంగము, ఆర్థిక వ్యవస్థాపకత, సదుపాయాలు, విదేశీ వర్తకం. 5th వచ్చేసి జనాభా పరిమాణ సిద్ధాంతాలు, జనాభా లెక్కలు. పార్ట్ 2 అభివృద్ధి సమస్యలు, మార్పులు, వృద్ధి సిద్ధాంతాలు, సామాజిక అభివృద్ధి, పేదరికం మరియు నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి. సో ఈ 10 అంశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూనిట్ 1 చూడండి, అంతా కలర్ ప్రింట్ అనేది ఉంటుంది ఈ బుక్. ఇది కలర్లో ఉంటుంది. నెంబర్ 1 ప్రణాళికలు, నీతి ఆయోగ్ మరియు పబ్లిక్ ఫైనాన్స్. దీనికి సంబంధించిన అంశాలను ఈ విధంగా పొందుపరిచారు. ఇక్కడ మనకు సేమ్ ఇమేజెస్, వాళ్ళు ఏ అధ్యక్షులు ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. 1.1. సో ఇది బుక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం కలర్ ప్రింట్ అనేది మంచిగా డిజైనింగ్ బాగుంది. వేరే ఇతర బుక్స్ కూడా ఉన్నాయి అని ఆ బుక్స్ అనేది దాంట్లో కొంతవరకు ఈ మ్యాటర్ అనేది మనం చూడకపోవచ్చు. మనకి ఏ అంశాలు అయితే పోటీ పరీక్షలకు అనుగుణంగా ఉన్నాయో వాటి ప్రకారం బుక్ అనేది డిజైన్ చేయడం జరిగింది, రాయడం జరిగింది. పంచవర్ష ప్రణాళికలు మనకు 12 వరకు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈ డయాగ్రామ్ అనేది ఈ విధంగా చేయడం వల్ల తొందరగా మనం గుర్తుంచుకొని మనకి ఛాన్సెస్ అయినా ఉంటాయి. నీతి ఆయోగ్ ప్రణాళికలు మరియు ప్రభుత్వ విత్తం. ఈ విధంగా ప్రతిదీ మనకు ప్రతిదానికి సంబంధించిన ఇమేజెస్, వాటిలో వాళ్ళు ఏ అధ్యక్షులు మరి దేనికి సంబంధించిన వాళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. 2వ చాప్టర్.
నెక్స్ట్ మనకు వచ్చేసి తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీ కూడా మనకు సేమ్ బేస్డ్ ఆన్ తెలుగు అకాడమిక్ బుక్స్, తెలంగాణ బడ్జెట్ 2024, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 24, లేటెస్ట్ నీతి ఆయోగ్ రిపోర్టులు మరియు ఇతర నివేదికలు, తెలంగాణ మాసపత్రికలు, నూతన కరెంట్ అఫైర్స్ అంశాల సమ్మేళనం. రఘుదేవాక సార్ CEO అండ్ కె సంతోష్ కుమార్ సార్ సీనియర్ ఫ్యాకల్టీ. సంకలనం వచ్చేసి రఘుదేవాక సార్ నేను సంతోష్ కుమార్ సార్. ఓకే రైట్. మనకు ఇక్కడ కంటెంట్ చూసుకుంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అభివృద్ధి. ఇక్కడ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. తర్వాత భూ సంస్కరణలు అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి జనాభా మానవ వనరుల అభివృద్ధి. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలో జనాభా లక్షణాలు, జనాభా సంబంధిత ఉపయోగార్థక వనరు, జనాభా పరిణామ క్రమము, తెలంగాణ జనాభా పరివర్తన, జనాభా అభివృద్ధి లాభాలు అండ్ తెలంగాణ విద్యారంగం, వ్యవసాయం అనుబంధ రంగాలు, వ్యవసాయానికి సంబంధించి మరియు పారిశ్రామిక సేవల రంగము, రాష్ట్ర ఆర్థిక బడ్జెటు మరియు సంక్షేమ విధానాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది మొట్టమొదటి చాప్టర్ ఈ విధంగా ఉంది. హైదరాబాద్ రాష్ట్ర భౌగోళిక ఆవిర్భావం. ఇక్కడ 1724 నుంచి 48 మధ్య అసఫ్జాహీ 1 రాజ్య ప్రాంతం అని ఈ విధంగా ఇవ్వడం బాగుంది. ఈ డిజైన్స్ అవన్నీ మనకు చూసిన వెంటనే వీటిని గుర్తుంచుకోవడానికి బుక్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. సాలార్జంగ్ సంస్కరణలు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉంది అనేది. వ్యవసాయ రంగానికి సంబంధించిన శీతోష్ణస్థితి మండలాలు. ఇది విధంగా కలర్ డిజైనింగ్ అనేది చాలా మంచిగా ఉంది. డిజైనింగ్ బుక్ అనేది సో పరిమాణం కూడా కొంచెం తక్కువనే ఉంది. ఈజీగా మనం చదువుకోవడానికి బాగుంటుంది. అండ్ మూడోది వచ్చేసి యూనియన్ తెలంగాణ బడ్జెట్ అండ్ 2024. ఆర్థిక వ్యవస్థ అండ్ అభివృద్ధి, కేంద్ర బడ్జెట్ 24-25, తెలంగాణ బడ్జెట్ 24-25, చాప్టర్ వైజ్ ప్రీవియస్ బిట్స్. కేంద్ర బడ్జెట్ ఇచ్చారు, తెలంగాణ బడ్జెట్ ఇచ్చారు కూడా జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు, దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అనేది మనం చూస్తాం ఇక్కడ. తెలంగాణ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధికి సంబంధించిన చాప్టర్ వైజ్ ప్రీవియస్ బిట్స్ అన్నమాట. ఇవి ఒక్కో చాప్టర్ వైజ్ మొత్తం అన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది.